హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ క్రిస్మస్ టైంలో ఎక్కువగా చేసుకునే ప్లమ్ కేక్ రెసిపీని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్లెస్ ప్లమ్ కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో అరకప్పు వరకు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. ఈ ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నానబెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పుని, 2 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పుని, 2 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ కిస్మిస్ని, 2 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని, 1 టేబుల్ స్పూన్ వరకు టూటీ ఫ్రూటీని వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరకప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. అరకప్పు వరకు వాటర్ అయితే సరిపోతాయి. ఈ షుగర్ సిరప్ని అడుగంటకుండా చూసుకొని ఒక బౌల్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ వరకు మిల్క్ని, 1/4 కప్ ఆయిల్ని, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది పూర్తిగా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం. 1 కప్పు వరకు మైదా పిండిని, 3 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని లేకపోతే షుగర్ పౌడర్నైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు చెక్క, లవంగం, ఇలాచీని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు డ్రైడ్ జింజర్ పౌడర్ని వేసుకొని మొత్తాన్ని ఒకసారి జల్లించుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ జల్లించుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బ్యాటర్ అనేది స్మూత్ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అడుగున బటర్ పేపర్ వేసుకొని ఈ బ్యాటర్ని మౌల్డ్లో వేసేసుకోవాలి. కేక్ పైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 30 నుంచి 35 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే కేక్ అనేది కరెక్ట్గా బేక్ అయిపోతుంది. కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్కి మొత్తాన్ని కట్ చేసేసుకొని ప్లేట్లో టర్న్ చేసుకొని బటర్ పేపర్ని తీసేస్తే సరిపోతుంది. ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.